హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. నేనైతే మా ఇంట్లో పకోడీలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నా స్టైల్లో పకోడీ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. రండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా శనగపిండి, కొంచెం బియ్యం పిండి. ఈ ఆనియన్స్ అయితే పిండిలో వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా తగినంత ఉప్పు, ఇంకా వంట సోడా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం. పిండి అయితే ఇలా కలిపాను. కలిపి కాసేపు పక్క నుంచి స్టవ్ పైన ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడి కాగానే పకోడీలు దాంట్లో వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైందండి. పిండి మాత్రం పకోడీకి ఇలా టైట్గా కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోతే పకోడీలు వేయడానికి వీలుగా ఉండదు. ఇప్పుడైతే ఆయిల్ వేడి అయింది. దాంట్లో పకోడీలు వేసుకుందాం. ఇలా వీళ్ళతో ఇట్లా వేసుకోవాలండి, చిన్న చిన్నగా. అంతే అండి, వేడిగా పకోడీలు అయితే రెడీ అయిపోయాయి. మేమైతే సింపుల్గా ఇలానే చేసుకుంటాం పకోడీలు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈరోజుతో వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.